Hi, I am Srikanth, a corporate facilitator, an author, a career advisor, and a mentor to many of the students and corporate working professionals in the country. మీరు కోర్టులో న్యాయవాదిగా వాదించాలనుకుంటున్నారా? ఒక లాయర్ అవుదాం అనుకుంటున్నారా? సో, ఒక లాయర్ అవ్వాలంటే ఏమేం సబ్జెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి? తర్వాత ఏమేం చదవాలి? అండ్ ఏ కోర్స్ వాళ్ళైనా ఇది చేయొచ్చా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక న్యాయవాది లేదా లాయర్ లేదా అడ్వకేట్ అవ్వాలంటే ఏ స్ట్రీమ్‌లో అయినా గాని గూడా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని దీనికి అథారిటీ. ఈ అథారిటీ వాళ్ళు సూచించిన విధంగా మీరు ఒక లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీనికి ప్రత్యేకమైన సబ్జెక్ట్ అంటూ ఏం లేదు. ఏ ఫీల్డ్‌లో అయినా గాని గూడా మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే లా చదవవచ్చు. సో, దీనికి లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది దీన్ని. సో, దీనికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి మీరు అపియర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ యొక్క పేరొచ్చేసి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ లేదా సీఎల్ఏటీ క్లాట్ అంటారు. లేదా ఇంకో టెస్ట్ కూడా ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్‌లో అయితే ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ ఏఐఎల్ఈటీ లేదా స్టేట్ లెవెల్‌లో కండక్ట్ చేసే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా మీరు ప్రిపేర్ అయ్యి, ఈ ఎగ్జామ్స్‌లో మిమ్మల్ని ఏ ఏ సబ్జెక్ట్స్ పైన అసెస్ చేస్తారు అనేది యాప్టిట్యూడ్ అనేది అసెస్ చేస్తారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో చేస్తారు. జనరల్ నాలెడ్జ్‌లో చేస్తారు. లీగల్ రీజనింగ్‌లో చేస్తారు. అండ్ లాస్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. తర్వాత ఈ ఎగ్జామ్ క్లియర్ అయ్యాక మీరు డిగ్రీకి ఎన్రోల్ అవ్వచ్చు. సో, ఇందులో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ లా అనే డిగ్రీ ఉంటుంది. దేనైతే సాధారణంగా మనం ఎల్ఎల్బి అంటూ ఉంటుంటాము. అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎనీ లా కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ ఆఫర్ చేస్తుంది ఇండియాలో. స్టేట్ లెవెల్‌లో అయితే స్టేట్ లెవెల్‌లో, సెంట్రల్ లెవెల్‌లో అయితే సెంట్రల్ లెవెల్‌లో. సో, ఈ ప్రోగ్రామ్‌లో మీకు కంబైన్డ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లీగల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సాధారణంగా మనకి బయట చేసినట్లయితే ఫస్ట్ 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. తర్వాత 2 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. కానీ ఇది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అవ్వడం వల్ల మీకు అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిపి చేయవచ్చు. అందుకే ఇది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు. లేదు ఆల్టర్‌నేట్‌గా మనం అనుకున్నట్టుగా ఒక 3 ఇయర్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎల్ఎల్బి ప్రోగ్రామ్. ఒకసారి మీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అయిపోగానే మీరు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మీరు మెడిసిన్‌లో లాగా స్పెషలైజేషన్ ఏదైనా చేయాలనుకుంటే ఇందులో గూడా ఆ ఆప్షన్ ఉంటుంది. ఈ లా ప్రోగ్రామ్ మీరు చేసేప్పుడు ఏంటంటే, ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ ఆఫ్ లా అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే క్రిమినల్ లా ఉంటుంది. క్రిమినల్ కేసెస్ డీల్ చేసేప్పుడు. కార్పొరేట్ లా ఉంటుంది. అంటే మీరు కార్పొరేట్స్ కానీ, బిజినెస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, వాళ్ళతో డీల్ చేస్తుంటే ఇది ఇంకా ఇన్‌ఫాక్ట్ చాలా లుక్రేటివ్. లుక్రేటివ్ అంటే చాలా డబ్బులొచ్చే ఆస్కారం ఈ కార్పొరేట్ లా ద్వారా మీరు చేయొచ్చు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఎవరైనా ఏదైనా కొత్తది కనుక్కొని దానికి గనుక ప్రాపర్టీ రైట్స్ కనుక తీసుకోవాలనుకుంటే అది ఏ విధంగా సాధించవచ్చు, గ్లోబల్ లెవెల్‌లో పేటెంట్ ఎలా తీసుకోవచ్చు అనేది మీకు ఈ ఐపీ లా అనేది మీకు నేర్పుతుందనమాట. కాన్స్టిట్యూషనల్ లా ఇప్పుడు సాయి అని ఒకాయన చాలా ఫేమస్ ఉన్నారు. ఆయన స్పీచెస్ గూడా ఇస్తుంటారు. కంట్రీ వైడ్‌గా గూడా. ఆయన యొక్క పట్టు కాన్స్టిట్యూషనల్ లా మీద అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో, మీరు గనుక ఆ విధంగా ప్రొఫెషనల్ కావాలనుకుంటే మీరు ఈ కాన్స్టిట్యూషనల్ లా మీద గూడా కాన్సంట్రేట్ జేయొచ్చు. సో, కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఈ స్పెషలైజ్డ్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్స్ అనేది ఈ యొక్క ఫీల్డ్స్‌లో కండక్ట్ జేస్తా ఉంది. ఇంకొకటి మీరు ఇంటర్న్‌షిప్‌లో పార్టిసిపేట్ జేయాలి. ఈ లా స్టడీస్ చేసేటప్పుడు. సో, ఎవరి దగ్గర చేయొచ్చు? ఈ లా ఫర్మ్స్ ఎవరైతే ఉంటాయో, కండక్ట్ చేస్తారో, అడ్వకేట్స్ ఉంటారో, లీగల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లేదా ఎక్స్‌పీరియన్స్ అడ్వకేట్ దగ్గర మీరు ఇంటర్న్‌షిప్ జేయొచ్చు. ఈ ఇంటర్న్‌షిప్స్ ఏంటంటే మీకు ఒక కోర్ట్‌లో కానివ్వండి, ఆహ్, త లేదా జ్యుడిషియరీలో ఏం జరుగుతుంది అనేది మీకు వీళ్ళు
నేర్పడం జరుగుతుంది. అండ్ మీకు ఈ లీగల్ ప్రొఫెషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఒక పరిపూర్ణమైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లీగల్ ప్రాసెసెస్ ఏంటి? తర్వాత మనం డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి? అనలిటికల్ స్కిల్స్ ఏంటి? తర్వాత ఆహ్, ఈ యొక్క కేసెస్‌లో వచ్చే న్యూయాన్సెస్‌ని మనం ఏ విధంగా మన వచ్చే పర్సన్‌కి ఏ విధంగా వాడుకోవచ్చు? ఏ విధంగా వాదించొచ్చు అనేవి గూడా ఇవన్నీ ఉంటాయి. ఇది మొత్తం జరిగాక మీరు ఒక బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అవ్వచ్చు. మీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత. తర్వాత మీరు ఇది బార్ కౌన్సిల్‌లో జాయిన్ అయ్యాక మీరు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టొచ్చు. సో, ఈ బార్ కౌన్సిల్ అనేది కూడా ఒక రెగ్యులేటరీ బాడీ. ఓకే. ఇదేంటంటే లీగల్ ప్రొఫెషన్‌ని ఓవర్‌సీ చేస్తుంది మన కంట్రీలో. అండ్ తర్వాత మీరు ఒక మంచి అడ్వకేట్ అవ్వాలంటే ఇవన్నీ గూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్‌ఫిల్ చేయాలి. అండ్ మీ సర్టిఫికేషన్స్ కానివ్వండి, రెస్పెక్టివ్ డాక్యుమెంటేషన్స్ అన్నీ గూడా బార్ కౌన్సిల్‌కి సబ్మిట్ చేయాలి. ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నాము. ఒకవేళ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ బార్ ఎగ్జామినేషన్ మీరు కనుక ఎన్రోల్ అయ్యి క్లియర్ చేశారనుకోండి. తర్వాత ఒక మ్యాండేటరీ ఎగ్జామ్ ఉంటుంది మీకు. మీ బేసిక్ లా నాలెడ్జ్ కానివ్వండి, ఎథిక్స్ నాలెడ్జ్ కానివ్వండి. సో, దీనికి ప్రీ రిక్విజిట్ అనమాట. మీరు ఒకవేళ అది క్లియర్ చేయాలనుకుంటే ఇవన్నీ గూడా ఒక ప్రీ రిక్విజిట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఓవర్ హియర్ ఇస్ మీరు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ జేయాలి. ఓకే. ఇందాక మనం చెప్పుకున్నట్టు లా ఫర్మ్స్ కానివ్వండి, లీగల్ ఇన్‌స్టిట్యూషన్స్ కానివ్వండి, లేదా ఎక్స్‌పీరియన్స్ అడ్వకేట్స్ దగ్గర మీరు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతారు. ఎసెన్షియల్ స్కిల్స్ అండ్ ఒక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ విత్ ది లాయర్స్ అండ్ అడ్వకేట్స్ మీకు ఉంటుంది. అండ్ దీని ద్వారా మీకు డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లాలో మీకు ఎక్స్‌పోజర్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు గనుక ప్రొఫెషనల్ మీ ఎక్స్‌పీరియన్స్ డెవలప్‌మెంట్ కంటిన్యూ చేయాలంటే, మీరు ఇంత క్రితం జరిగినటువంటి లీగల్ డెవలప్‌మెంట్స్ కానివ్వండి, లేదా ఇతర కేసెస్‌లో వచ్చిన జడ్జ్‌మెంట్స్ కానివ్వండి, లేదా ఏదైతే లాస్‌కి అమెండ్‌మెంట్స్ ఏమైతే జరిగినాయో అవన్నిటి మీద గూడా మీకు పట్టు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మీరు డిఫరెంట్ బుక్స్ చదవాలి. తర్వాత వచ్చిన కేస్ వర్డిక్ట్స్ మీద మీకు పట్టుండాలి. అంతేకాకుండా ఈ జ్యుడిషియల్ లా దీంట్లో జరిగే సెమినార్స్ అటెండ్ అవ్వండి. కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వండి. అండ్ వర్క్‌షాప్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో అవి కూడా అటెండ్ అవ్వండి. ఇవన్నీ ఏంటంటే మీ యొక్క లా నాలెడ్జ్‌ని తర్వాత ఇతరత్ర స్కిల్స్ ఏవైతే కావాలో ఒరేటరీ స్కిల్స్ కానివ్వండి, అండ్ వాదన పటిమ పెంచే స్కిల్స్ కానివ్వండి అవి నేర్చుకోండి. అండ్ ఈ కంటిన్యూ చేస్తా ఉంటే మీరు కాంపిటెంట్ లాయర్ అవుతారు. అండ్ అప్‌డేటెడ్‌గా ఉంటారు. అండ్ మీలాంటి లాయర్స్‌ని, అడ్వకేట్స్‌ని వాళ్ళు ఎంగేజ్ చేయడానికి కస్టమర్స్ కానివ్వండి, మీ దగ్గరకొచ్చే వాళ్ళు ఎంగేజ్ చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. సో, ఒక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు మంచి న్యాయవాది అయ్యే అవకాశం లేదు. దీనికి కావాల్సిన ఇతరత్ర స్కిల్స్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్, రీసెర్చ్ చేయడం. ఓకే. ఇంతకుముందు కేసెస్ ఏమున్నాయి ఇట్లాంటివి. ఆ కేస్‌లో ఎట్లాంటి వర్డిక్ట్ వచ్చింది. అందులో న్యాయవాదులు ఎలా మాట్లాడారు, ఎవరి పక్షాన ఎవరేం మాట్లాడారు అనేది రీసెర్చ్ చేయాలి. అండ్ ఎఫెక్టివ్‌గా ఒక కేస్‌ని ఏ విధంగా మనం ఆర్గ్యూ చేయొచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మీకు ఎథికల్ కండక్ట్ అండ్ కమిట్మెంట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అప్‌హోల్డింగ్ జస్టిస్. సో, ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ గనుక మనం కంప్లీట్ చేసినట్లయితే ఒక మంచి అడ్వకేట్, ఒక మంచి లాయర్ అండ్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు అనేది మనం సమాజంలో సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక అడ్వకేట్ లేదా లాయర్ సాలరీని మనం చూద్దాం. జనరల్‌గా ఫ్రెషర్‌గా స్టార్ట్ చేసినట్లయితే వీళ్ళ సాలరీ వచ్చేసి సాలరీ అని కూడా అనలేం. స్టైపెండ్ అనొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ అడ్వకేట్ లాయర్ దగ్గర పనిచేయాలని మనం ఇందాక చెప్పుకున్నాం వీడియోలో. సో, వీళ్ళకి స్టైపెండ్ ఇస్తారు. స్టైపెండ్ మోడెస్ట్ వచ్చేసి 10,000-20,000 పర్ మంత్ స్టైపెండ్ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు 1-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేశాక 3,500,000 నుంచి 5,00,000 ఉంటుంది సంవత్సరానికి.
సంవత్సరానికి. రిఐటరేట్. తర్వాత ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసిన కొద్దీ వాళ్ళకేంటంటే 15,00,000 నుంచి 20,00,000 అనేది సీనియర్ అడ్వకేట్స్‌గా ఉంటుంది. ఎవరైతే 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ వాదించి సంపాదించి ఉంటారో ఆ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి మటుకు 15,00,000 నుంచి 20,00,000 వరకు ఉంటుంది. నౌ ఇంతకుముందు మనం కార్పొరేట్ లా అండ్ కార్పొరేట్స్‌కి వాదించే వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేశాం. వీళ్ళ అమౌంట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే కార్పొరేట్ లెవెల్‌లో ఉంటుంది కాబట్టి లిటిగెంట్స్ కానివ్వండి, ఎవరైతే క్లయింట్స్ వస్తారో వాదించమని చెప్పడానికి, వాళ్ళ సంపాదన కూడా కోట్లల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా సంపాదించేది కోట్లల్లో ఉంటుంది. సో, కార్పొరేట్ లా అనేది ఈ మధ్య సైబర్ క్రైమ్స్ అనేది కూడా ఎక్కువ జరుగుతా ఉంది. సో, ఈ సైబర్ లా చదివిన వాళ్ళు, సైబర్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పేమెంట్స్ లక్షలల్లో, కోట్లల్లో ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి మీరెక్కడ ఉంటారు అనేది కూడా, ఎక్కడ వాదిస్తారనేది కూడా చాలా ప్రాముఖ్యత ప్లే చేస్తుంది మీ సాలరీ అనేది సంపాదించడంలో. మీరు గనుక మెట్రో సిటీస్ లైక్ ముంబై, చెన్నై అండ్ అదర్ ప్లేసెస్ లైక్ బెంగుళూరు అండ్ హైదరాబాద్ ఆల్సో, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ స్టిల్ కన్సిడర్డ్ మెట్రో. సో, మంచి సంపాదన అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, తర్వాత స్పెషలైజేషన్‌ని బట్టి చూద్దాం. క్రిమినల్ లాయర్‌కొచ్చేసి యావరేజ్ యాన్యువల్ సాలరీ 3,00,000-12,00,000 పర్ యానమ్. అండ్ ఫ్యామిలీ లాయర్‌కొచ్చేసి 3,00,000-10,00,000 పర్ యానమ్. సైబర్ లాయర్ ఇందాక చెప్పుకున్నట్టు స్టార్టింగ్ అయితే 5,00,000, మాక్సిమం ఇట్ కెన్ గో అప్ టు 18,00,000 పర్ యానమ్. Corporate lawyer, as I told already, 6 lakhs to 20 plus lakhs. And if you are very experienced, it can go beyond that also. And you can earn in crores as well. However, లాస్ట్లో నేను ఎలాగూ చెప్తూ ఉంటాను. సో, స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. జస్ట్ యువర్ నాలెడ్జ్ అబౌట్ లా ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్. You have to have those communication skills, you have to have those negotiation skills, you have to have those influencing skills as well. So until and unless you work on both these, it should become an advantage for each other. It should mirror these skills in your career, and then only you can opt to get the highest salary, highest package. So make your choice carefully whether you want to be a corporate lawyer, or you want to be a criminal lawyer, or you want to be a family lawyer, you want to be a cyber lawyer. The choice is yours. But always work on the knowledge of your subject by attending the conferences, by attending the meetings where people discuss about these various cases, and wherever there is an opportunity to gain knowledge about the previous judgments, previous amendments to laws and those things. If you are able to gain that, you will be the best lawyer or best advocate. So, wishing you your betterment for your career and also advancement of your career. Your Shrikant. Thank you. ఈ కెరియర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ కమెంట్స్ పెట్టండి. మీ డౌట్స్ ఆర్ క్లారిటీ కోసం మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ షేర్ చేయండి అవసరమైన వాళ్ళతో. థ్యాంక్ యూ.